మనకి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం నిర్గమకాండము 23వ అధ్యాయము 27వ వచనం. నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోనట్లు చేసేదను. ప్రైజ్ లార్డ్. ప్రభు ఈరోజు స్పష్టంగా మనకు తెలియజేస్తుంది, సమస్త శత్రువులు మన ఎదుటి నుండి పారిపోనట్లు చేస్తాడంట ప్రభు. అది ఎలా సాధ్యమండి? ఎలా సాధ్యమంటే మనల్ని బట్టే. మనం ఎప్పుడైతే దేవుడి నామాన్ని మహింపరుస్తామో, దేవుడి నామాన్ని భయపడతామో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఆయన యందు విధేయత కలిగి ఉంటామో, అప్పుడు ఆయన సమస్త శత్రువుల నుండి పారిపోదట్లు చేస్తాడంట. సమస్త శత్రువులు మన ఎదుటి నుంచి పారిపోతారంట. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. శత్రువు నుంచి మనం పారిపోతామేమో, కానీ శత్రువు మన ఎదుట నిలవకోకుండా ఆయన పారిపోయేదట్టి చేస్తాడు. శత్రువుని చూస్తే మనకు భయం వేస్తుంది. అమ్మో, వాడు నా మీదకి వస్తాడు, వాడి బలం ఉంది, వాడికి ఐశ్వర్యం ఉంది, వాడికి బంధు బలం ఉంది, ఐశ్వర్య బలం ఉంది, అధికార బలం ఉంది అని మనం శత్రువుని చూసి భయపడతాం. కానీ ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీ శత్రువు నీ ఎదుటి నుండే పారిపోయేదట ఆయన చేస్తాడంట. నీ శత్రువు నీ ఎదుటి నుంచి పారిపోవాలంటే నువ్వేం చేయాలి? రాజు భయపడుతూ ఉన్నాడు, వేదన చెందుతూ ఉన్నాడు. ఈ శత్రు సమూహం నా చుట్టూ ఉన్నారు, వీళ్ళని నేను జయించగలనా అని అనుకున్నాడు. కానీ దేవుని దూత ఆ శత్రువులందరినీ సంహరించింది. 185,000 మందిని ఒకే ఒక్కరోజు సంహరించింది. ఎప్పుడైతే రాజుకి విరోధంగా, ఒక మనిషికి విరోధంగా తిరిగితే దేవుడే మనకి మన పక్షాన్ని నిలబడతాడు. వాక్యమే సెలవిస్తుంది ఏమని? దేవుడే మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవరు? దేవుడే మన పక్షం ఉండగా మనకి ఎవడు విరోధంగా ఉంటాడు? ఎవడు విరోధంగా ఉండగలరు? ఊరంతా తిరిగినా, దేశమంతా తిరిగినా, రాష్ట్రమంతా తిరిగినా, మన చుట్టూ ఉన్న మన బంధువులే కానీ, మన స్నేహితులే కానీ, మనకి శత్రులైనా దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవరు? దేవుని బిడ్డలకి దేవుని బిడ్డలే విరోధంగా ఉంటే దేవుడు సహించడండి. దేవుడి బిడ్డలకి దేవుని బిడ్డలే విరోధంగా ఉంటే దేవుని సహించడు. ఎందుకంటే యోనా గారు దేవుని బిడ్డలైన వాళ్ళ గురించి సువార్త చెప్పి వాళ్ళు మారతారని పంపిస్తే ఆయన వెళ్ళకుండా తర్షీషు వెళ్తాడు. దేవుని బిడ్డలే దేవుని బిడ్డలకి విరోధంగా ఆలోచిస్తే మాత్రం ఆ బిడ్డలకి శ్రమ కలిగిద్ది. శ్రమ కలిగి తిప్పించుకొని మరి పరిచర్య చేయించుకుంటాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు నీ జీవితంలో దేవుని బిడ్డలుగా ఉండి ఆయన బిడ్డలకి విరోధంగా ఉంటే దేవుడు ఇష్టపడడు. కానీ ఈరోజు దేవుడు మనకిస్తున్న ఏంటంటే, సమస్త శత్రువు మన ఎవరైతే సమస్త శత్రువులు ఉన్నారో ఆ శత్రువుని బట్టి నువ్వు ప్రార్థన చేయి. ఆ శత్రువుని బట్టి ఈ వాగ్దానం చేత పట్టుకొని దేవుడిని అడుగు. ప్రభా, ఈరోజు నేను అడుగుతున్నా ప్రభా, నా శత్రువులు నా ఎదుట ఉండకూడదు, నా శత్రువులు నన్ను జయించకూడదు, వాళ్ళ నుంచి నన్ను దూరపరచు అని నువ్వు ప్రార్థన చేయి. వాళ్ళు ఖచ్చితంగా దూరం చేస్తాడు దేవుడు. అందుకనే భక్తుడు కూడా అంటాడు, నా శత్రువా నా మీద అతిశయపడకు, నా పక్షంను యుద్ధం చేసేవాడు ఆయనే. మన శత్రువు మన మీద అతిశయపడకూడదు. ఎప్పుడు పడిపోతాడా, ఎప్పుడు నాశనం అయిపోతాడా, వీడి కుటుంబం ఎప్పుడు పతనం అయిపోద్దా, వీడు ఎప్పుడు పతన అవస్థలోకి వెళ్ళిపోతాడా, వీళ్ళ జీవితాలు ఎప్పుడు నాశనం అయిపోతాయని శత్రువు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ప్రభువు నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు కాబట్టి నీ శత్రువుని నిర్మూలన చేస్తాడు. నిర్మూలం అంటే ఇంకా ఆ దరిదాపుల్లో కూడా ఉంచడు. నీ ఎదుటి నుంచి వాళ్ళే పారిపోతారు. అది ఎవరిని బట్టి సాధ్యమవుద్ది? నీ దేవుడిని బట్టి సాధ్యమైద్ది. నీ దేవుడు నీ పక్షాన ఉంటాడు. ఎప్పుడు సాధ్యమైద్ది? ఇక్కడ పైన వచనంలో ఉంటుంది, నన్నును బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. మనల్ని బట్టి భయపడేటట్టు చేయాలి. మన భక్తి మనకు ధైర్యం పుట్టించాలి, మన నీతి మనకు ధైర్యం పుట్టించాలి. మనం చేసే దేవుని యొక్క క్రియలను, దేవుని యొక్క ఆలోచనలు మనం కనపరిచినప్పుడు మన శత్రువుకి భయం పుట్టిద్ది. దేవునితో ఉన్న మన అనుభవం మనకేం చేస్తుందో తెలుసా?
శత్రువుని జయించే విధంగా చేస్తుంది. శత్రువుని మన మీద అతిశయపడకుండా చేస్తుంది. ఈరోజు ఈ వాగ్దానం పట్టుకున్న నీవు నీ జీవితంలో ఏదైనా నీ శత్రువు వల్ల నువ్వు బాధ అనుభవిస్తున్నావా, నీ శత్రువు వల్ల నువ్వు వేదన అనుభవిస్తున్నావా, భయపడాల్సిన పని లేదు, దిగులు చెందాల్సిన పని లేదు. నీ శత్రువు నీ ఎదుటి నుండి పారిపోనట్లు చేస్తాడంట. దేవుడు ఎవరైతే మనల్ని ఎంతైతే ఇబ్బంది పెడుతున్నారో, శత్రువుగా భావించుకుంటున్నారో, ఆ శత్రువుని దేవుడు దూరపరుస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నువ్వు, నేను ఆ దేవునికి విధేయత కలిగి మన సాక్ష్యాన్ని కనపరుచుకుంటూ, మన భక్తిని కనపరుచుకుంటూ, మన దేవుని యందు ఉన్న భయాన్ని కనపరుచుకున్నప్పుడు ఇతరులు కూడా ఆ భయం కలిగి జీవిస్తారు. ఏదో నామకార్థమైన వారంగా మనం ఉంటే, నామకార్థమైన జీవితం మనకు ఆశీర్వాదకరం కాదు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండదు. కాబట్టి మన శత్రువు మన ఇంటి పారిపోనట్లు చేయాలంటే మొదటగా మన భక్తి, మన నీతి, మన సాక్ష్యం మన దేవుని ఎదుట కనపరిచే వారం ముందు గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, కృపగల దేవ, యేసయ్య కొందనాలు స్తోత్రాలయ్య. ఇప్పటి వరకు మమ్మల్ని ఎంతగానో క్షేమాన్నిచ్చి భద్రతనిచ్చి నడిపించావు. ఈ ఉదయకాల సంబంధించి ప్రభా అయా సజీవులకులోంచి కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. నువ్వు గొప్ప దేవుడు దేవా. ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకుంటున్నావు ప్రభా. అయా గడిచిన వారాలు ప్రభా, సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ప్రభా, ఎవరైతే మా శత్రువుగా మమ్మల్ని శత్రువుగా చూసి ప్రభా మాకు విరోధంగా ఉన్నారో ప్రభా, నీ బిడ్డలు ప్రభా, దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు కూడా విరోధంగా ఉన్నారో వాళ్ళని జ్ఞాపం చేసుకోండి. మా శత్రువు మా మీద అతిశయపడకుండా చేసి వారిని పారిపోయేటట్టు చేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.